రామ్టాక్కి తిరిగి స్వాగతం. బీహార్ కొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతుంది. నవంబర్లో ఎన్నికలు జరగవచ్చు, అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు. ఎలా ఉంటుంది బీహార్ ఎన్నికలు? ఇప్పటికే మొదలైపోయినాయి అంచనాలన్నీ కూడా. ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీహార్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ టోటల్లీ క్యాస్ట్ ఓరియంటెడ్, క్యాస్ట్ కంపోజ్డ్ ఎలక్షన్స్. మీకు ఏ రాష్ట్రంలో ఇంతగా క్యాస్ట్ కంపోజ్డ్ ఎలక్షన్స్ ఉండకపోవచ్చు, ఒక బీహార్ తప్పితే. మరి ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? ప్రధానం పోటీ ఇప్పటికీ ఎన్డీఏ వర్సెస్ యూపీఏ. అది అది ఇదే. అయితే పీకే ప్రశాంత్ కిషోరు ఏ మేరకు ఓట్లు చీల్చుకుంటాడనేదే ఇప్పుడు అందరి మధ్య ఉన్న ప్రశ్న. దాంతోపాటు చీల్చుకుంటే ఎవరు ఓట్లు చీల్చుకుంటాడు, చీల్చుకున్నా ఏ మేరకు చీల్చుకున్నాడనే దాన్ని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ముందు అసలు ఎన్డీఏలోకి వచ్చేటప్పటికి ఎప్పటిలాగే అవే భాగస్వామ్య పార్టీలు: జనతాదళ్ యు, బీజేపీ, ఎల్జేపీ, హెచ్ఐఎం, తర్వాత ఇంకొకటి ఆర్ఎల్ఎం, ఉపేంద్ర కుష్వాహా. ఇవి పర్ఫెక్ట్ క్యాస్ట్ కాంబినేషన్స్, గెలవటానికి పనికొచ్చే కాంబినేషన్స్. మోస్ట్ బ్యాక్వర్డ్ పీపుల్, అప్పర్ క్యాస్ట్, దళిత్స్, ఈ కాంబినేషన్లో ఈ కూటమి ఉంది. అదే యూపీఏకి వచ్చేటప్పటికి మెయిన్లీ డామినేటెడ్ బై యాదవ్ ముస్లిం కాంబినేషన్. యాదవ్స్ డామినేటెడ్ కోయిలేషన్ ఇది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, కొత్తగా వచ్చిన విఐపి, విశాల్ ఇన్సాన్ పార్టీ. సో ఇవి ప్రధానమైనటువంటి పార్టీలు. దీంతో పాటు ప్రశాంత్ కిషోర్. ఇదండి దీని చరిత్ర ఇది. అయితే ఎందుకు ఇప్పుడు ఇది అసలు ఎట్లా ఉంటాయి ఎన్నికలు, ఎవరు గెలవబోతున్నారంటే, ఇవాల్టి వరకు వస్తున్నటువంటి అన్ని ఒపీనియన్ పోల్స్ కూడా అడ్వాంటేజ్ ఎన్డీఏ అని ఇస్తూ ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా ఆ కారణాలు ఏంటో కూడా మనం విశ్లేషించుకుందాం. ఒక్కసారి పోయినసారి ఏం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో, ఇదే కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ ఎన్డీఏకి వచ్చేటప్పటికి ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ పోటీలో లేదు, స్వతంత్రంగా పోటీ చేసింది. అది గమ్మత్తుగా అది బీజేపీ మీద పోటీ చేయకుండా బీజేపీకి జనతాదళ్ యు ఉన్న చోటల్లో పోటీ చేసింది. అది వాళ్ళ కాంబినేషన్ని దెబ్బతీసింది చాలా వరకు. అయినా గెలిచింది ఎన్డీఏ. మరి ఈసారి ఎన్డీఏలో చిరాగ్ పాస్వాన్ పార్టీ జాయిన్ అయ్యాడు. సో అదవరకటి కన్నా ఆ క్యాస్ట్ కాంబినేషన్ ఈసారి అడ్వాంటేజ్ ఎన్డీఏకి వచ్చింది. ఎక్కడ వాళ్ళలో బ్రేక్ రాల చాలా వరకు. సో కుష్వాహా కూడా జాయిన్ అయ్యాడు, ఉపేంద్ర కుష్వాహా కూడా, ఆర్ఎల్ఎం. సో వాళ్ళది ఆ క్యాస్ట్ కాంబినేషన్ బీహార్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అడ్వాంటేజ్గా ఎన్డీఏకు ఉంది. ఇక కాంగ్రెస్ యూపీఏ పరిస్థితి చూస్తే, పోయినసారి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది కేవలం 12 సీట్ల తేడాతోటి అధికారాన్ని కోల్పోయింది యూపీఏ. అందరూ వాళ్ళే గెలుస్తారని చెప్పి ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళే గెలుస్తారని చెప్పారు. కానీ ఒకే ఒక్క పార్టీ వలన వాళ్ళు అధికారంలోకి రాల. అది అందరికీ తెలుసు. కాంగ్రెస్ వలన యూపీఏ అధికారంలోకి రాల బీహార్లో. ఆర్జేడీ పోటీ చేసిన స్థానాల్లో సగం పైగా గెలిచాడు, మిగతా లెఫ్ట్ పార్టీస్ గెలిచినాయి. గెలవంది ఎవరయ్యా అంటే, కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 సీట్లోనే గెలిచింది. దాంతో కాంగ్రెస్ పోటీ చేసిన సీట్ల వల్లనే యూపీఏ అధికారాన్ని కోల్పోయింది. సింపుల్ పాయింట్ ఇది. కాబట్టి ఇవాళ ఆర్జేడీ ఏదన్నా బ్లేమ్ చేయాల్సి ఉంటే బీజేపీనో జనతాదళ్ యూనే కాదు, కాంగ్రెస్నే బ్లేమ్ చేసింది. కాంగ్రెస్ వల్లనే ఎక్కువ అత్యాశకపోయి ఎక్కువ సీట్లు తీసుకొని బలం లేకపోయినా కూడా అది ఎన్డీఏ గెలవటానికి దోహదం చేసింది కాంగ్రెస్. మరి లోక్సభలో చూసుకుందాం. లోక్సభలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే, ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళకేమొచ్చినాయి అని చూస్తే, ఆర్జేడీకి 4 సీట్లలో పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 22% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 3 సీట్లు గెలిచారు,
9% ఓట్లు వచ్చినాయి. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితిలో మాకు 70కి తక్కువగా మేము ఒప్పుకోం, ఈసారి కూడా 70 సీట్లోనే పోటీ చేస్తాం. ఇదండి ఇక్కడ సమస్య. ఇంతవరకు తేజస్వి యాదవ్ మాకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇటువైపు అసలు ఆ సమస్య లేదు. ఇటువైపు నితీష్ కుమారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఎన్డీఏ స్పష్టంగా చెప్పి, నితీష్ కుమార్లో డ్రాబ్యాక్స్ ఉన్నా, హెల్త్ బాగలేకపోయినా ఆయన బ్రాండ్ వేరు. ఇప్పుడు ఇది 5వ ఎన్నిక ఆయనకి. సో ఆ బ్రాండ్ వేరు, అందుకని దాన్ని వాళ్ళు చెక్కు చెదరచట్లా. దాంట్లో కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్కి హెల్త్ ఏదైనా దెబ్బతింటే అందుకని చిరాగ్ పాస్వాన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు, ఉపేంద్ర కుష్వాహా ఉన్నాడు, జితిన్ రామ్ మాజీ ఉన్నాడు. సో బీజేపీ కాకుండా నేను చెప్పేది చాలామంది ఉన్నారు దీంట్లో రోల్ ప్లేయర్స్. కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి నితీష్ని ఒప్పేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సీట్లు బార్గెనింగ్ కోసం తేజస్వి యాదవ్ను ఒప్పుకోలే ఇంతవరకు. అది అసలు వాళ్ళకి గందరగోళంగా ఉందన్నమాట ప్రతి పార్టీ అక్కడ. సో ఏ విధంగా ఏం జరుగుతుందో చెప్పలేం. రెండోది, అందరూ అనుకుంటున్నారు ఏదో క్యాస్ట్ సర్వే చేస్తే అదేదో వాళ్ళకి యూపీఏకి అడ్వాంటేజ్ అని. నిజంగా చెప్పాలంటే బీహార్లో జరిగిన క్యాస్ట్ సర్వే వలన ఎన్డీఏకి అడ్వాంటేజ్గా మారింది. నిజంగా అది కూడా వాళ్ళకి కారణమైంది. మూడవది ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పోయిన పార్లమెంట్లో చేసింది ఏంటంటే పిచ్చిడే దళిత్ ఆదివాసీ సమాజ్ అని అల్పసంఖ్యాకని పీడీఏ అని పెట్టాడు. ఇక్కడ ఆయన యాదవ్ ముస్లింలు తప్పితే మిగతా వాళ్ళని కన్సిడరబుల్గా తేజస్వి యాదవ్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు. ఈ రోజుకి కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అదర్ దాన్ యాదవ్స్ ఎక్కువ భాగం ఇప్పటికి కూడా జనతాదళ్ యూ కిందనే ఉన్నాయి. అగ్రవర్ణాలు వాళ్ళు ఎంత కాదనుకున్నా కూడా బీజేపీ కిందనే ఉన్నారు. సో ఎన్డీఏకు ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకి లేనిది అది. అయితే ఒకే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్, జన్ స్వరాజ్ పార్టీ ఏం చేయబోతుంది ఇది. అసలు ఇది నిజంగానే జనంలో దీనికి ఒక ట్రాక్షన్ వస్తూ ఉందా అంటే టోటల్గా జనం ఇప్పుడు అయితే పరిశీలకులు చెప్పేది తను అన్ని సీట్లకి పోటీ చేయబోతున్నాడు, 3వ ఫ్రంట్గా రాబోతున్నాడు, ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు. సమస్యలే ఇప్పుడు ఎంత చీల్చుకోబోతున్నాడు, ఇంకొద్ది నెలలు పోతే కానీ పూర్తిగా మనకు అర్థం కాదు ఎంత చీల్చుకోబోతున్నాడు, ఎవరై చీల్చుకుంటున్నాడు. ఒక వాదన ఏంటంటే ఈయన ఎన్డీఏ ఓట్లే చీల్చుకోవచ్చేమోననేటువంటి భావన కనపడతా ఉంది. జార్ఖండ్లో ఎట్లయితే ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ ఒక జార్ఖండ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఒకటి ఉంది, ఏది కూర్మిల్ది, దానికి వ్యతిరేకంగా ఒక ఆయన వచ్చి పోటీ చేయటం వల్ల ఎన్డీఏ దెబ్బ తగిలిందో, ఇక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ వల్ల ఎన్డీఏకి దెబ్బ తగలబోతుందా చెప్పలేం. ఇప్పుడు కాదు, అది ఇంకా ఒక నెల 2 నెలలు పోతే కానీ ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి వచ్చే బీహార్ ఎన్నికల్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది, అంచనాలకు మించి ఎక్స్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉందంటే అది ప్రశాంత్ కిషోర్. చూద్దాం, ఇంకా ఇదే మొట్టమొదటి, ఇంకా మనం ఎన్నో వీడియోలు చేసుకుంటాం కాబట్టి ఆ వచ్చే పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చించుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.